జై గణేశ శ్రీ గణేశ మాతాపితృభ్యో నమః. క్షిప్రప్రసాది సర్వ అవయములు సంపూర్ణంగా వెలిసి ఎలాంటి చకటాలు మలచడాలు లేకుండా తానంతట తానుగా స్వయంభూగా ప్రకృతి నుంచి వచ్చినటువంటి మూర్తి కాజీపేట ఈ విష్ణుపురి ప్రాంతంలో కొలువై ఉన్నటువంటి స్వయంభూ శ్రీ శ్వేతార్కమూల గణపతి స్వామివారు. ఈ స్వయంభూ శ్వేతార్కమూల గణపతి స్వామివారికి సర్వ అవయములు సంపూర్ణంగా ఉంటాయి. మనం చూసినట్లయితే ఎన్నో గణపతి మూర్తులను ఆకారాలను మనం చూస్తుంటాము. లక్ష్మీ గణపతి, సరస్వతి గణపతి, వాణి గణపతి, క్షిప్ర గణపతి, మేధా గణపతి అంటూ ఎన్నో గణపతి ఆకృతులు చూస్తుంటాము. కానీ ఈ శ్వేతార్క గణపతి యొక్క ఆకృతిని తయారు చేసినవి మనం ఎక్కువగా చూస్తాము. శ్వేతార్కము, శ్వేతము అంటే తెలుపు, అర్కము అంటే జిల్లేడు చెట్టు యొక్క మూలం నుంచి ఉద్భవించినటువంటి ఆకారాన్నే శ్వేతార్క గణపతి ఆకారం అంటారు. ఈ శ్వేతార్క మూల గణపతి యొక్క సర్వ అవయములు సంపూర్ణంగా ఉన్నటువంటి ఏకైక క్షేత్రం ఈ కాజీపేటలో ఉన్నటువంటి క్షేత్రము. మనకు మామూలుగా వివిధ క్షేత్రాల్లో తయారు చేసినటువంటి మూర్తులు మనకు శ్వేతార్క గణపతి రూపకంగా దర్శనమిస్తాయి. కానీ ఈ క్షేత్రంలో ఈ శ్వేతార్క మూల గణపతి స్వామి వారికి కాళ్ళు, చేతులు, నుదురు, తొండము, సింహాసనము, ఎలుకతో పాటుగా సర్వ అవయములు సంపూర్ణంగా ఉండడం ఇక్కడ విశేషం. ఈ శ్వేతార్క మూల గణపతి స్వామి వారిని ఎవరు తయారు చేసింది కాదు, తానంతట తానుగా స్వయంభూగా చెట్టు వేరులో నుంచి ఉద్భవించినటువంటి మూర్తి ఈ మూర్తి. ఈ శ్వేతార్కమూల గణపతి స్వామి వారిని ఈ దేవాలయ వ్యవస్థాపకులు అయినవోలు అనంతమల్లే శర్మ సిద్ధాంతి గారు గణపతి ఆరాధన చేస్తున్న క్రమంలో ఆ మూర్తి కలలో స్వప్నంలో కనిపించి పలానా అడవిలో ఉన్నానని చెప్తే వారు ఆ అడవిలోకి వెళ్ళి చూసినట్లయితే స్వామివారు చెప్పిన ప్రకారంగా ఆ చెట్టు వేరు మూలంలో ఈ యొక్క శ్వేతార్కమూల గణపతి రూపం మనకు లభించింది. మనం చూసినట్లయితే స్వామివారు కూర్చున్న రూపకంగా మనకు దర్శనమిస్తారు. స్వామివారికి ఇక్కడ ఒక నేత్రం ఉంటుంది, ఇక్కడ ఒక నేత్రం ఉంటుంది, రెండు కళ్ళు. ఇది నెదురు భాగము, ఇది ఒక దంతము, ఇది మరొక దంతము. ఇది ఒక చెయ్యి, ఇక్కడ మరొక చెయ్యి, ఇది ఒక చెయ్యి, ఇక్కడ ఒక చెయ్యి. మొత్తం 4 చేతులు ఉంటాయి. ఈ చేతులలో ఉండ్రాయి కూడా పట్టుకొని ఉంటారు స్వామివారు. ఇది కాలు, ఇది పాదము, ఇదంతా కూడా కాలు, ఇది పాదము. ఇది సింహాసనం యొక్క దిండు, ఇదంతా కూడా సింహాసనం. ఇది ఎలుక, మూషికం, ఎలుక యొక్క వీపు భాగము. ఇక్కడ ఒక కాలు ఉంటుంది, ఇక్కడ ఒక కాలు ఉంటుంది, ఇక్కడ మరొక కాలు ఉంటుంది. ఇది మూషికం యొక్క తోక భాగం. ఇలా సర్వ అవయవులు సంపూర్ణంగా ఉన్నటువంటి ఏకైక దివ్యక్షేత్రం కాజీపేటలో ఉన్నటువంటి శ్వేతార్క గణపతి స్వామివారి దివ్యక్షేత్రం. ఈ స్వామివారికి పురాణ విశేషం, వాస్తు విశేషం రెండు ఉన్నాయి. పురాణ విశేషం ఏంటంటే నారదాది పురాణ గ్రంథాలను అనుసరించి స్వామివారు తూర్పుముఖంగా కూర్చొని ఈశాన్యం వైపు చూస్తూ ఉంటారు. మీరు గమనించవచ్చు, తూర్పుముఖంగా కూర్చొని ఈశాన్యం వైపు ఉంటుంది. స్వామివారు ముఖం చూస్తున్నట్టుగా ఉంటుంది. స్వామివారు మూషికాసురుడితో యుద్ధం చేస్తారు. యుద్ధం చేసినప్పుడు తన కుడి దంతాన్ని బయటికి లాగుతారు. అప్పుడు స్వామివారికి ఇక్కడ గాయం ఏర్పడుతుంది. ఈ తీసినటువంటి దంతాన్ని మూషిక అసురుడి మీద విసిరినప్పుడు వారు స్వామివారి చెంత చేరుతాను వాహనంగా అని స్వామివారిని అభయం కోరుతారు. అప్పుడు గణపతి సెలవిచ్చి నువ్వు నా యొక్క వాహనంగా ఉండుగాక అంటూ స్వామివారు అభయం ఇస్తే అప్పటి నుంచి మూషికాసురుడు కాస్త ఎలుకగా మారిపోయి ఎలుక రూపకంలో స్వామివారి సేవకుడిగా స్వామివారి చెంత చేరుతారు. అప్పుడు యుద్ధం ముగిశాక స్వామివారు ఒక సింహాసనం మీద కూర్చొని సుఖాసీనత అంటారు, అంటే రిలాక్సేషన్ పొజిషన్. యుద్ధం ముగిశాక ఈశాన్యం కైలాస స్థానం. తన తల్లిదండ్రులతో చెప్తాడు, యుద్ధం ముగిసింది, ఎవరైతే నన్ను దర్శించుకుంటారో కోరిన కోరికలు నెరవేరుస్తానంటూ స్వామివారు సెలవిస్తారు. అప్పుడు స్వామివారికి దేవతలు, యక్షులు, కిన్నరు, గంధర్వులు అందరూ కూడా స్వామివారికి ప్రత్యేకంగా ప్రకృతి నుంచి వచ్చినటువంటి వివిధ ద్రవ్యాలతోటి అర్చన, అభిషేక, పూజాది కార్యక్రమాలు విశేషించి చేస్తారు. ఆ విధంగా విష్ణుమూర్తి స్వయంగా విష్ణుమూర్తే ప్రకృతి నుంచి వచ్చినటువంటి గరికలను, దూర్వాలను తీసుకొచ్చి స్వామివారికి అర్చన చేయడం కూడా విశేషంగా ఆ యొక్క పురాణ గ్రంథాల్లో మనం చూడవచ్చు. ఆ విధంగా ఎలాంటి చక్కడాలు మలచడాలు లేకుండా సర్వ అవయములు, కాళ్ళు, చేతులు, నుదురు, తొండము, సింహాసనము, ఎలుక, అన్ని అవయవాలు ఎవరు తయారు చేసినట్టుగా కాకుండా స్వామివారు తానంతట తానుగా స్వయంభూగా ఉద్భవించినటువంటి మూర్తి ఈ శ్వేతార్కమూల గణపతి స్వామివారు. ఇక మనం చూసినట్లయితే స్వామివారి యొక్క మూల రూపాన్ని మనం చూసినట్లయితే వెండి కవచ ధారణ చేయడం జరిగింది. భక్తుల యొక్క కోరికలు నెరవేరడంతో స్వామివారు వారు కోరిన కోరికలు నెరవేర్చినటువంటి క్రమంలో భక్తులు స్వామివారికి వెండి బహుకరణ చేయాలన్న సంకల్పంతో భక్తుల యొక్క సహాయ సహకారాలతోటి 18.5 కిలోల వెండితోటి స్వామివారికి వెండి కవచ ధారణ చేసి గానాపత్య యోగ పట్టాభిషేకాన్ని చేయడం జరిగింది. మనందరికీ తెలిసిందే, గణపతికి కుమారస్వామికి పరీక్ష జరుగుతుంది. అప్పుడు గణపతి తన తల్లిదండ్రుల చుట్టూ 3 ప్రదక్షిణాలు చేసి ముల్లోకాలు తిరిగినట్టుగా స్వామివారు గానాపత్యాన్ని పొందుతున్నటువంటి విషయం మనందరికీ కూడా తెలిసిందే. ఆ విధంగా స్వామివారికి ప్రప్రబంధంగా కైలాసంలో గణపతికి పట్టాభిషేకం చేస్తే మన దేవాలయ క్షేత్రంలో ఉన్నటువంటి శ్వేతార్కమూల గణపతి స్వామివారికి గానాపత్య యొక్క పట్టాభిషేకం చేయడం ఇక్కడ విశేషం. ఈ దేవాలయంలో పూర్తిగా 365 రోజులు ఈ దేవాలయంలో ఏదో ఒక పూజా కార్యక్రమాలు జరుగుతూనే ఉంటాయి. ఎందుకనగా ఈ దేవాలయంలో పూర్తిగా 29 దేవతామూర్తులు ఈ దేవాలయంలో ఉన్నారు.
ముందుగా ఆది గణపతి, తర్వాత యోగముద్రలో ఉండేటువంటి ఆంజనేయ స్వామి, తర్వాత క్షేత్రపాలకుడిగా ఉన్నటువంటి ఆంజనేయ స్వామి, తర్వాత సంతాన నాగలింగేశ్వర, సంతాన సుబ్రహ్మణ్యేశ్వర, సంతాన ఆంజనేయ స్వామి వారు, తర్వాత ప్రధాన ఆలయంగా ఉన్నటువంటి శ్వేతార్కమల గణపతి ఆలయం, ఆ స్వామివారికి కుడివైపున మహాలక్ష్మి అమ్మవారు, ఎడమవైపున జ్ఞానముద్రలో ఉన్నటువంటి సరస్వతి, అన్నపూర్ణ, సంతోషిమాత, గాయత్రీమాత, షిరిడి సాయినాథుడితో పాటుగా విష్ణు ఆలయాలతో ఉన్నటువంటి ఉప ఆలయాలు వెంకటేశ్వర స్వామి, హరిహరసుతుడు ధర్మశాస్త్ర అయినటువంటి అయ్యప్ప, తర్వాత హయగ్రీవ స్వామి, వల్లీ దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర, సత్యభామ రుక్మిణీ సమేత శ్రీకృష్ణ, ప్రహ్లాదవరుదుడైనటువంటి నరసింహస్వామి, ఆ తర్వాత సీతా సమేత కోదండరాముల వారు, ఆ తర్వాత గురు దత్తాత్రేయ స్వామి వారు, పరివార సమేతంగా ఉన్నటువంటి, అంటే మన ఇంట్లో పటం పెట్టుకునే విధంగానైతే సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తామో ఆ విధంగా రాజుగారు మహర్షి ఏ విధంగా ఉంటుందో ఆ విధమైనటువంటి పరివారంతో ఉన్నటువంటి సత్యనారాయణ స్వామిని చూడవచ్చు. 9 గ్రహాలకు ఏ గ్రహానికి ఆ గ్రహం ఈ దేవాలయంలో ప్రత్యేకంగా దంపద్వాహన సమేతంగా నవగ్రహ ఆలయాలు కూడా మనం ఇక్కడ చూడవచ్చు. ఈ విధంగా ఈ దేవాలయ క్షేత్రంలో మామూలుగా గణపతికి బుధవారం విశేషం అంటారు, కానీ ఈ శ్వేతార్కమల గణపతి స్వామి వారు మనకు లభించడం మంగళవారం లభించారు. ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా మంగళవారం రోజున ఇక్కడ శ్వేతార్క గణపతికి విశేషంగా పూజలు జరుగుతూ ఉంటాయి. ప్రతి శుద్ధమునందు వచ్చేటువంటి చవితులలో స్వామివారికి దూర్వా గణపతి వ్రతం అని, తర్వాత పుత్ర గణపతి వ్రతం అంటూ స్వామివారికి శుద్ధమునందు వచ్చేటువంటి, అంటే అమావాస్య తర్వాత వచ్చేటువంటి చవితి రోజున ప్రత్యేక పూజలు ఉంటాయి. తర్వాత పౌర్ణమి తర్వాత వచ్చేటువంటి చవితి, అంటే అందరికీ తెలుసు సంకటహర చతుర్థి అంటారు. ఆ సంకటహర చతుర్థి కూడా ఆయా తిథివార నక్షత్రాలను అనుసరించి స్వామివారికి విశేష ద్రవ్యాలతో స్వామివారికి అభిషేకం చేయడం జరుగుతుంది. ఎప్పుడైతే మంగళవారంతో కూడినటువంటి సంకటహర చతుర్థి వస్తుందో అంటే దానినే అంగారక సంకటహర చతుర్థి అంటారు. ఆ అంగారక సంకటహర చతుర్థి రోజున మాత్రం స్వామివారికి దాదాపు 1000 కిలోలకు పైగా తేనెతో అభిషేకం చేయడం జరుగుతుంది. మనం ఇప్పుడు చూస్తున్నాము, స్వామివారికి వెండి కవచధారణ చేసి ఉన్నాము. ఈ మూర్తికి అభిషేకం చేస్తున్న క్రమంలో ఆ తేనె పోస్తున్నప్పుడు స్వామివారు క్షణకాలం పాటు మనకు బంగారు వర్ణంలో కూడా దర్శనమిస్తారు. ఈ విధంగా ఈ దేవాలయంలో స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు, ప్రత్యేక పూజా కార్యక్రమాలు విశేషించి జరుగుతాయి. ఇకపోతే ఈ దేవాలయంలో కూడా దేవాలయ క్షేత్రంలో ఏ విధంగానైతే గణపతి ఉపనిషత్తులో చెప్పినట్టుగా యో మోదక సహస్రేణ ఏది సవాంఛిత ఫలమవాప్నోతి అన్నట్టు ప్రతిరోజు గత 10 సంవత్సరాల నుండి కూడా ఈ దేవాలయ క్షేత్రంలో ప్రతిరోజు 1000 మోదకాలతో స్వామివారికి గణపతి లక్ష్మీ గణపతి మూలమంత్ర హోమం జరుగుతుంది. అలాగే ఈ దేవాలయ క్షేత్రంలో ప్రతిరోజు నిత్యం కూడా అన్నదానం చేయడం కూడా ఈ దేవాలయంలో విశేషంగా జరుగుతుంది. ఆయా తిథివార నక్షత్రాలను అనుసరించి ఆయా దేవతామూర్తులకు కూడా ప్రత్యేక పూజా కార్యక్రమాలు కూడా, ప్రత్యేక ఉత్సవాదులు కూడా, శ్రీరామ నవరాత్రి ఉత్సవాలు, దేవీ నవరాత్రి ఉత్సవాలు, అలాగే శ్రావణ మాసోత్సవాలు విశేషంగా ఈ దేవాలయంలో కార్తీక మాసోత్సవాలు జరుగుతూ ఈ దేవాలయంలో 365 రోజులు కూడా స్వామివారి సన్నిధిలో విశేష పూజా కార్యక్రమాలతో దేదీప్యమానంగా ఈ దేవాలయ క్షేత్రం విరాజిల్లుతుంది. ఈ దేవాలయం పూర్తిగా హరిహరాదుల క్షేత్రంగా కూడా భక్తులు దేవాలయంలోని దేవతామూర్తులను కొలుస్తూ వారి యొక్క వాంఛలను నెరవేర్చుకుంటున్నారు. జై బలో గజానన భగవానికి జై.